చేత సన్మానించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చాలా థ్యాంక్స్. ఎందుకంటే పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు సన్మానించారో ఏదో వచ్చాము షాలు వేసామని కాదు, కానీ ప్రతి ఒక్క వారి యొక్క తల్లిదండ్రుల ప్రతి మాటకు కూడా మీరు ఒబే కావాలి. వారు చెప్పే ప్రతి మాట మీ భవిష్యత్తు కోసమే, మీ మంచి కోసమే, మీరు ఉన్నత స్థితిలో ఉండాలని మేము ఈ కార్యక్రమం జరపడానికి కారణం. ఈ కార్యక్రమం ఎందుకు చేశామనేది కూడా కనీసం మీకు అవగాహన ఉండాలి. పేరెంట్స్ని మనం సన్మానిస్తున్నామంటే వారి ప్రతి మాటకి కూడా వారు ఒబే కావాలి. ప్రతి ఒక్కరు కూడా వారు చెప్పిన మాట వినాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. అదేవిధంగా వారికి మంచి పేరు తీసుకురావాలి. వారికి అంత కష్టపడి వారు చేసే ప్రతి కష్టంలో కూడా మీకు తెలవకుండా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని ఒక స్థితిలో ఉంచడానికి, వాళ్ళు మీకు తెలియకుండా వారు పడే ప్రతి కష్టం కూడా మీకు మా పిల్లలు తెలిస్తే మరి వారు బాధపడతారు, ఇబ్బంది పడతారని వారి లోపల మింగుకుంటూ మిమ్మల్ని చదివించాలని వారికి లేకపోయినా, వారు తిన్నా తినకపోయినా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తున్నారు. అది మీరు గుర్తించి తల్లిదండ్రులను సన్మానించి అదేవిధంగా వారి యొక్క ప్రతి మాటకు లోబడి ఉన్నతమైన స్థితిలో ఉండి మంచి పేరు ప్రఖ్యాత తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకి మాత్రమే కాదు, మన సంఘానికి, సంఘ సభ్యులకి ఫలానా సిఎస్ఐ చర్చ్ ఆకాశపేట పిల్లలు లాంటి విధంగా ఉన్నారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనే పేరు ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలని ఈ యొక్క సమయాన్ని మాకు లయన్స్ క్లబ్ వారికి, మా బోధన అపెక్స్ వైటల్ వారికి ఇచ్చిన సంఘ పెద్దలు అమృతరావు అంకుల్, పాపారావు అంకుల్, స్వామన్న, ప్రసాద్ అంకుల్, ఇంకా అందరు సంఘ సభ్యులందరూ కూడా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చాలా థ్యాంక్స్. జోనల్ చైర్పర్సన్గా మరి లయన్స్ క్లబ్లో ఈ విధంగా దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఒక జోనల్ చైర్పర్సన్గా రావడం అనేది చాలా గొప్ప ఇది. మరి అందరికీ రాదు, అది చాలా మంది పోటీ కూడా పడతారు. అతను చేసిన సేవను బట్టి ఆ యొక్క లయన్స్ క్లబ్ తరఫు నుంచి అతను జోనల్ చైర్పర్సన్గా, అదేవిధంగా 10 మంది ప్రెసిడెంట్గా మరి ఎన్నుకోబడ్డారు. దాన్ని బట్టి మరి ఈరోజు మన యొక్క సంఘంలో మరి పేరెంట్స్కు పిల్లల చేత మరి యొక్క ఫెలిసిటేషన్ చేయించడం జరిగింది కనుక మరి సంఘం తరఫున మరి అందరికీ మరి యొక్క లంకరాలకి నా యొక్క నిండు వద్దనం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక. హోలీ ట్రినిటీ చర్చ్ రకాస్పేట్ సంఘంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ అపెక్స్ వైటల్ వారు జోనల్ చైర్మన్ జెరుషా మేడం గారు, అలాగే పర్సన్ లంకరవి గారు ఈరోజు మా చర్చిలోకి రావడం చాలా సంతోషకరం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మోషే రాసినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు అనే ఆ గొప్ప వాగ్దానం బట్టి ఈరోజు మేము మరొకసారి ఈ యొక్క క్లబ్ ద్వారా ఆ కార్యక్రమాన్ని మా చర్చిలో నిర్వహించినటువంటి సంఘ సభ్యులకు చర్చి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. నిజంగా ఎప్పుడైతే మన తల్లిని తండ్రిని మనం సన్మానిస్తామో, వాళ్ళ యొక్క మాటలు వింటామో, మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అటువంటి వాక్యాన్ని పురస్కరించుకొని అట్లాగే తల్లిదండ్రుల పేరెంట్స్ డేని సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క మహాకృపను బట్టి సంఘ సభ్యులందరం కూడా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ అపెక్స్ వైటల్ వారికి, లంక రవణ గారికి, అట్లాగే జెర్సా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పేరెంట్స్గా పిల్లల విషయంలో తీసుకునే జాగ్రత్తలు, అట్లాగే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి సేవలను గుర్తు చేసుకొని తల్లిదండ్రులను సన్మానించాలన్న ఒక గొప్ప కార్యక్రమం చర్చిలో నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.